ఇదిగో ప్రజలు ఆరాధించవలసిన ప్రజల గురించిన భారము బాధ్యత మనకు కలగడం లేదు. ఆ భారము బాధ్యత మనలో నింపబడాలి, నాలో నింపబడాలి, మన ఒక్కొక్కరిలో నింపబడాలి. దేవుడు సహాయం చేస్తాడు. మన శక్తితో బలంతో కాదు ఇది కట్టింది, దేవుని సహాయం వల్ల కట్టినప్పుడు దేవుని సహాయం వల్ల ఎందుకు దేవుడు జనులను సమకూర్చాడు. ఆ ప్రయాసం మనము చేయాలి, ఆ భారం మనలో కలగాలి. దేవుడు కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. దేవుడు నిశ్చయంగా కార్యాలు జరిగించబోతున్నాడని నేను విశ్వసిస్తున్నాను. అనుకున్న నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడికి సమర్పించుకొని దేవుడి చేత బలపరిచి దేవుడి కార్యములు చేయడం కొరకే మనం కూలుకుందాం. దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. ఎత్తబడిన కారకల నిమిత్తమై, సాక్ష్యముల నిమిత్తమై మన మధ్యలో ఉన్న సురేష్ బ్రదర్ చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి బ్రదర్. స్తోత్రము నాయన, స్తోత్రం. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. Yes, Lord Jesus. Amen. Yes, Lord Jesus. Amen. Stotram, stotram. Amen. Hallelujah. నేటి మన ఆత్మీయ ధ్యానం నిమిత్తమై ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు ధ్యానం చేసుకుందాం. గతించిన రాత్రి కాలమందు కొద్ది సమయాన్ని ధ్యానం చేసుకున్నాము. ఈ ప్రేరేపించబడిన ఈ లేఖనాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకున్నాం. ఆదికాండం 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. స్తోత్రం. యాకోబు వారిని చూచి దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టెను. మహానయీము అనగా 2 సేనలు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, యాకోబు పద్దన్నారామును విడిచిపెట్టి, తన మామ గృహమును విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, తన భార్యలను, తన పిల్లలను, తాను సంపాదించుకున్న ఆస్తిని, గొర్రెలను తీసుకొని, తన దాసదాసీలను తీసుకొని యాకోబు పద్దన్నారాము అనగా సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క పద్దన్నారాము అనే ప్రాంతాన్ని వదిలిపెట్టి యాకోబు ఇదిగో తన తండ్రి ఇంటి మార్గంలో వస్తున్నాడు. తన త్రోవను యాకోబు బయలుదేరి వస్తున్నాడు. యాకోబు ఒక గుంపుగా బయలుదేరాడు. యాకోబు యొక్క 4 భార్యలు, వారికి కలిగినటువంటి 11 మంది కుమారులు, ఒక కుమార్తె పేరు మనకున్నది, ఇంకా కుమార్తెలు ఉండొచ్చు. వారు కాకుండా ఇంకా దాసీలు ఉన్నారు. వీరు కాకుండా ఎన్నో పశువులు ఉన్నాయి. వీటన్నిటి తీసుకొని యాకోబు తన మామను విడిచిపెట్టేసి చెప్పకుండా మామ ఇంటిలో నుండి యాకోబు పారిపోయి వస్తున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఆ మార్గంలో ఆ పద్దన్నారామును విడిచిపెట్టి, ఆ పద్దన్నారాము జీవితాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క బ్రతుకున సహవాసాన్ని విడిచిపెట్టి యాకోబు ఇదిగో ఒక త్రోవలో ప్రయాణం చేస్తున్నాడు. ఒక జీవితాన్ని విడిచిపెట్టి, ఒక జీవిత సహవాసాన్ని విడిచిపెట్టి వేరొక మార్గం ఎంచుకున్నాడు. ఆ త్రోవలో నడుస్తున్నాడు. దేవుని పిల్లరా, ఆ త్రోవ దేవుని దృష్టికి సరి అయినదిగా కనబడ్డది. యాకోబు ఎంచుకున్న ఈ త్రోవ దేవుని దృష్టికి చక్కని త్రోవగా కనబడింది కనుక దేవుడు పరలోకము నుండి ఒక దూత సేనను పంపించాడు. పరలోకము నుండి దూత సమూహము భూమిపైకి దిగి వచ్చారు. ఎందుకొరకు? యాకోబుని ఎదుర్కొనుట కొరకాయి. యాకోబు పద్దన్నారామును విడిచిపెట్టిన సహవాసమును విడిచిపెట్టి యాకోబు ఎప్పుడైతే ఇదిగో ఒక నూతన త్రోవలో ప్రయాణం చేస్తున్నాడు, దేవుని బిడ్డలారా, ఇప్పుడు యాకోబుని ఎదుర్కొనుట కొరకాయి పరలోకము నుండి దేవుని దూతలు భూలోకానికి దిగి వచ్చారు. రండమ్మ, కూర్చోండి. ఇటు సైడ్ రండి, కూర్చోండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పద్దన్నారామును విడిచిపెట్టాడు యాకోబు. పద్దన్నారాము, దేవుని బిడ్డలారా, ఏంటిది పద్దన్నారాము యొక్క సహవాసం? ఈ జీవితం ఏంటిది? ఈ పద్దన్నారాములో యాకోబు పొందిన మేలులున్నాయా, నష్టాలున్నాయా? ఆ జీవిత సహవాసాన్ని యాకోబు విడిచిపెట్టి, దేవుని బిడ్డలారా, యాకోబు ఒక మార్గంలో వస్తున్నాడు. ఆ మొదటి వచనంలో అంటాడు, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, తన త్రోవలో వెళ్ళుచుండగా యాకోబు ఒక క్రొత్త త్రోవను ఏర్పరచుకున్నాడు. ఆ త్రోవలో యాకోబు ప్రయాణం చేస్తుండగా, దేవుని బిడ్డలారా, ఆ త్రోవలో వస్తున్న యాకోబును ఎదుర్కొనుటకై పరలోకము నుండి ఒక దూతల గుంపు దిగి వచ్చిందంట. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఇది! భూలోకమందు ఆ దేవుని లేఖనములో కూడా ఎక్కడ మనకి ఇటువంటి సంభవం జరిగినట్టుగా మనకు కనబడదు. దేవుని దూతలు అబ్రహామును కలుసుకొనుటకు వచ్చారు, కానీ ఎదుర్కొనుటకై, వెల్కమ్ చేయుటకై, వారిని కలుసుకుంటే వెల్కమ్ చేయుటకై పరలోకము నుండి ఒక దేవుని సేన కిందికి దిగి వచ్చి యాకోబును వెల్కమ్ చేస్తున్నారు. ఎందుకంత సంతోషం, ఎందుకంత ప్రత్యేకత? యాకోబును అలాగూ ఆహ్వానించేటందుకు ఏంటిది అంత యొక్క ప్రత్యేకత? దేవుని బిడ్డలారా, ఎవరి యాకోబు అసలు? ఎందుకు యాకోబు పట్ల దేవునికి ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాడు? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాము గర్భంలో నుండి ఇస్సాకు మాత్రమే కాకుండా ఇంకా సంతానాలు వచ్చారు. వారందరినీ కాకుండా ఇస్సాకును ఆశీర్వదిస్తానన్నాడు. ఇస్సాకులో నుండి కూడా 2 జనపదాలు వచ్చాయి. ఏశావు, యాకోబు వచ్చారు. మేలు కీడులు ఎరగక ముందుకే, గర్భములో రూపించబడక ముందే దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడు. ఈ యాకోబు దేవుని కొరకు భూలోకమందు ఒక జనాంగముగా గుర్తింపు పొందబోతున్నవాడు యాకోబు. దేవుని ప్రజలుగా, దేవుని జనాంగముగా భూలోకమందు యాకోబుకు దేవుడు ఒక గుర్తింపు ఇవ్వబోతున్నాడు. యాకోబు సంతానానికి ఒక గుర్తింపు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, యాకోబులో నుండి రాబోతున్న జనాంగానికి అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొనుటకై యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబు సంతానానికి వాగ్దాత దేశమును దేవుడు స్వాధీనపరచాలనేది దైవ సంకల్పం. అట్టి యాకోబు ఆ తండ్రి స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి, ఆ తండ్రి వాగ్దానం, అబ్రహాముకు వాగ్దానం చేసిన కానాను విడిచిపెట్టి, ఇదిగో భార్యను సంపాదించుకున్న కొరకై పద్దన్నారాముకు వెళ్ళాడు. మామగారి ఇంటికి వెళ్ళాడు. మంచిది, భార్యను సంపాదించుకున్నాడు. ఒక భార్య, 2 భార్యలు, వారు 5 భార్యలు, మరొక భార్యను అతనికి అనుగ్రహించాడు. మొత్తం 4 భార్యలతో అతడు సంతోషపడుతున్నాడు. 4 భార్యల వలన కుమారులు కలుగుతున్నారు, కుమార్తెలు కలిగారు. దేవుని బిడ్డలారా, యాకోబు పద్దన్నారాములు జీవించిన జీవితం కాలం ఎంతనో తెలుసా? 20 సంవత్సరాలు పద్దన్నారాములో ఉన్నాడు. మామ ఇంట్లో ఉన్నాడు. లాబాననే అతని మామ ఇంట్లో 20 సంవత్సరాలు అతడు అక్కడ జీవించాడు. ఆ కాలాలను మర్చిపోయాడు. దేవుని వాగ్దానాన్ని మర్చిపోయాడు. కానాను జీవితానికి అలవాటు, కానాను యొక్క అనుభవాలను విడిచిపెట్టాడు. యాకోబు ఆ ఇస్సాకుతో, తండ్రితో ఉండాల్సిన సహవాసానికి దూరం అయిపోయాడు. దేవుని బిడ్డలారా, బలులు అర్పించేది మానిపోయింది, దేవుని ఆరాధన మానిపోయింది, దేవుని సహవాసం మానిపోయింది. లాబాను ఇంట్లో దేవుని ఆరాధనలు లేవు. లాబాను ఇంట్లో ఏమున్నాయి? లాబాను ఇంట్లో విగ్రహారాధనలు ఉన్నాయి. విగ్రహారాధన 32-30 వచ్చిన చదవమ్మా. 31 క్షమించండి, 31 వచ్చిన 31. తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై కోరిన ఎడల వెళ్ళుము. నా దేవత నేల దొంగిల్లితివి. నా దేవతలను, లాబాను ఇంట్లో దేవతలను, వారి ఇంట్లో గృహదేవతలను కలిగి వారు పూజిస్తున్నారు. గృహదేవతలను పూజిస్తున్నారు. ఆ గృహదేవతలను ఆ 34 వచనం కూడా చదువు క్రిందికి. రాహేలు విగ్రహములను తీసుకొని వస్తున్నది. దేవుని బిడ్డలారా, విగ్రహారాధికులు లాబాను ఇంట్లో ఉన్నవారు. విగ్రహారాధికులతో యాకోబు సహవాసం చేస్తున్నాడు. విగ్రహారాధికులైన బంధువులతో, విగ్రహారాధికులైన చుట్టాలతో సహవాసం ఏర్పరచుకొని యాకోబు
ఉన్నాడు. విగ్రహాలను పూజించేవారు. అటువంటి ప్రదేశంలో ఆ పద్దన్నారాములో యాకోబు నివాసం చేశాడు. పద్దన్నారాములో ఉన్న లాభానిలో మోసకరమైన జీవితం, మోసం అంత మోసకరమైన జీవితం. 7వ వచనం చదవాలి. 31:7 నీ తండ్రి నన్ను మోసపుచ్చి ఈ 10 మార్లు నా జీతం మార్చాడు. చూడండి, యాకోబు అంటేనే మోసగాడు. యాకోబు పేరే మోసగాడు. అటువంటి మోసగాన్ని మామ లాభాను 10 సార్లు మోసం చేస్తున్నాడంట. మోసగానికి ఇంకా మోసగాన్ని మోసపుచ్చు, మోసగాళ్ళ జీవితాలతో సహవాసం చేస్తున్నాడు. మోసగాళ్ళతో లాభాలు జీవితాన్ని గడుపుతున్నాడు. దేవుని బిడ్డలారా, యథార్థత లేదు. ఎవరిని ఎట్లా మోసం చేయాలి, ఎవరిని ఎట్లా ఇచ్చేయాలనే ఈ యొక్క సహవాసంలోనే యాకోబు ఉన్నాడు. మామనేమో అల్లుని ఎట్లా మోసం చేయాలని, మామ యొక్క మోసాన్ని నేనెట్లా తిప్పికొట్టాలని ఈ యొక్క జీవితమే సరిపోయింది యాకోబుకు. పద్దన్నారాము జీవితం. దేవుని బిడ్డలారా, యాకోబును లాభాను 10 మార్లు మోసం చేశాడట. యాకోబు కూడా లాభాను మోసం చేస్తున్నాడు. చూడండి, ఆ 20 వచనం చదవమా. 31:20 యాకోబు తాను పారిపోవచ్చునని సిరియావాడైన లాబానుకు తెలియచేయక కోరుడు వలన అతని మోసపుచ్చినవాడు. యాకోబు కూడా మామను మోసపుచ్చి పారిపోయి వస్తున్నాడు. ఆ ఊరిని ఆ ఇంటినంతా విడిచిపెట్టేసి తన మామకు చెప్ప పెట్టకుండా చేయకుండా, మామ ఎక్కడున్నో గొర్రెల బొచ్చు కత్తరించుకుంటూ అడవిలో ఉండగా యాకోబు తన కలిగిన భార్య పిల్లలు సమస్తాన్ని కూర్చుకొని ఊరిలో నుంచి పరారై వెళ్ళిపోతున్నాడు. మోసపుచ్చి వెళ్ళిపోతున్నాడు. మోసకరమైన జీవితం, మోసకరమైన సహవాసం, మోసకరమైన మనుషులు. పద్దన్నారాములో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా వారితో చేస్తున్న సహవాసం అంతా కూడా మోసగాళ్ళతో సహవాసం చేస్తున్నాడు యాకోబు. దేవుని చేత ఆశీర్వదించబడవలసిన వాడు, దేవుని వాగ్దానములకు వారసుడు కావలసిన వాడు, అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ కానాను దేశానికి యాకోబు వారసుడిగా ఎంచబడిన వాడు మోసగాళ్ళ సహవాసంలోనికి వెళ్ళిపోయాడు. భార్యలను, కుటుంబాలతో, పిల్లలతో, ఆస్తులతో, వీటితోటే యాకోబు జీవితం కలిసిపోతున్నది, ముగిసిపోతున్నది. కానీ యాకోబు దృష్టి దేవుని బిడ్డలారా కానాను మర్చిపోయాడు. కానీ దేవుడు యాకోబును చూస్తా ఉన్నాడు, యాకోబును గమనిస్తున్నాడు. యాకోబున స్థితిలో నుండి బయటికి తీసుకురావాలి, మోసగాళ్ళ జీవితంలో నుంచి బయటికి తీసుకురావాలి. దేవుని బిడ్డలారా, ఆ యొక్క జీతము, ఆ యొక్క సంపాదన 10 మార్లు జీతాలు మార్చుకుంటున్నాడంట లాభాలు. జీతాలు, పిల్లలు, భార్యలు, మోసము, ఒకరినొకరు సంపాదించుకోవాలి. వీటిలోనే యాకోబు జీవితము 20 సంవత్సరాలు గడిచిపోయింది. 20 సంవత్సరాలు కొలువు చేశాడు. 20 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, ఇదిగో యాకోబును దేవుడు దర్శించే కాలం వచ్చేసింది. యాకోబును దేవుడు మరలా ఆ కానాను వైపు ముఖము తిప్పాల్సిన సమయం వచ్చేసింది. దేవుడి పిల్లరా, తండ్రి ఇంటి పైన వాంఛను దేవుడు పుట్టించాలి. తండ్రిలను జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన తండ్రికి చేసిన వాగ్దానాలు మరలా యాకోబుకు జ్ఞాపకం చేసి ఆ సమయం వచ్చింది కనుక దేవుడు యాకోబును ఇబ్బంది పరుస్తున్నాడు. యాకోబును దేవుడు దర్శించ మొదలు పెట్టాడు. యాకోబును దర్శించి అంటున్నాడు, దేవుని నామమునకు స్తోత్రం. మా 32వ అధ్యాయం 31వ అధ్యాయంలో మనం చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం చదవండి. 3వ వచనం 31:3. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబును దర్శించాడు. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబా, నీవు లేచి నీ పితరుల దేశమునకు వెళ్ళు, నీ బంధువుల యొద్దకు వెళ్ళు. ఎందుకు? ఇప్పుడు ఉన్నవారు బంధువులు కారా? తన భార్య యొక్క తల్లిదండ్రులు బంధువులు కారా? తన భార్య యొక్క అన్నలు బంధువులు కారా? వీరు బంధువులే. కానీ వీరితో ఉన్నటువంటి సహవాసం ఎలాంటిది, వారి యొక్క జీవితం ఎలాంటిది? నీ సొంత బంధువులై ఉండొచ్చు, నీ సొంత వారై ఉండొచ్చు, కానీ వారు విగ్రహారాధికులు, వారు మోసగాళ్ళు, వారు దేవుని ఎరగని ప్రజలు, దేవుని సహవాసం లేని వారు, దేవునికి బలి అర్పించని వారు, దేవునికి ఆరాధన చేయని వారు, వారికి వాగ్దాన దేశం లేని
దేవుని బిడ్డలారా, వారు లోకస్తుల వలె జీవించే నీ బంధువులతో కాదు నువ్వు ఉండాల్సింది. వాగ్దానం చేయబడిన దైవ ప్రజలు ఉన్నారు, వాగ్దాన వారసులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేసినటువంటి అబ్రహాము సంతానం ఉన్నది, ఇస్సాకు సంతానం ఉన్నది. అక్కడికి నువ్వు తిరిగి వెళ్ళు యాకోబు, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టు, ఈ ప్రదేశం నుంచి నువ్వు లేచి నేను నీకు చూపించిన నీ యొక్క పితరులకు వాగ్దానం చేసిన ఆ కానాను వైపు వెళ్ళు. నీ పితరులకు వాగ్దానం చేసిన నీ బంధువుల చెంతకు నువ్వు వెళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేసిన కానాను పైన దృష్టి పెట్టుకో. ఇక్కడ నువ్వు సంపాదించుకుంటా, గొర్రెలు సంపాదించుకోవాలి, ఆస్తి పెంచుకోవాలి, భార్యలను పెంచుకోవాలి. దేవుని బిడ్డలారా, పిల్లలు పెంచాలి, వారిని అభివృద్ధి చేయాలి. ఈ ఆలోచనలతోటే నువ్వు గడుపుతున్నావు. కానీ నేను వాగ్దానం చేసిన దేశం గురించి నువ్వు మర్చిపోయావు. దేవుని బిడ్డలారా, ఈ జీవితాన్ని విడిచిపెడదాం, ఈ యొక్క లోక జీవితాన్ని విడిచిపెడదాం, ఈ బంధువులతో కలిసి ఉన్న జీవితాన్ని వదిలిపెడదాం, లోకస్తులైన బంధువులతో మన సహవాసాన్ని విడిచిపెడదాం. దైవ ప్రజల యొక్క సహవాసంలోనికి వెళ్దాం. దేవుని వాగ్దానముల కొరకై సిద్ధపడుతున్న దైవ ప్రజల యొద్దకు మనం వెళ్దాం. దేవుడు శిల్పియో నిర్మాణకుడో పునాదులు కలిగిన పట్టణం కొరకై అబ్రహాము ఎదురు చూస్తున్న ఆ దేశం కొరకై ఆ ప్రజల యొద్దకు, ఆ గుంపు యొద్దకు మనము చేరవలసిన వారేమైనా, వారితో మనము సహవాసం చేయవలసిన వారేమైనా. వీరు నీకు ప్రియులై ఉండొచ్చు, వీరు నీకు సొంత వారై ఉండొచ్చు, వీరు నీ బంధువులై ఉండొచ్చు. కానీ వీరు లోకస్తులు, వీరు దేవుని ఎరుగని ప్రజలు, ఆత్మారాధన లేని దేవుని ప్రజలు. వీరితో కాదు నీ సహవాసం. వీరికి వాగ్దాన దేశం లేదు. దేవుడు వీరి కొరకై వాగ్దాన దేశంలో వీరి కొరకై దేవుడు వాగ్దానం చేయలేదు. అట్టి జనాంగంతో నువ్వు సహవాసం చేస్తున్నావు, అట్టి జనాంగం మధ్య నువ్వు నివసిస్తున్నావు. చాలి కాలము 20 సంవత్సరాలు గతించిపోయింది. నువ్వు లేచి నీ పితరుల ఇంటికి వెళ్ళు, వాగ్దానం చేసిన కానాకు బయలుదేరు. దేవుని బిడ్డలారా, యాకోబు దేవుని మాటకు లోబడుతున్నాడు. దేవుని వాక్కుకు దేవుని బిడ్డలారా, యాకోబు దేవుని మాటకు లోబడి తాను తన యొక్క కలిగినదంతా సమకూర్చుకొని ఇప్పుడు యాకోబు లాబానును విడిచిపెట్టి పారిపోతున్నాడు. లాబానుకు చెప్తే వదిలిపెట్టాడు, లాబానుకు చెప్తే యాకోబుని వదిలిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకములో ఉన్నదంతా కూడా నాశనమునకు సిద్ధపరచబడింది. ఈ లోకముతో మన సహవాసము, లోకస్తులతో మన సహవాసము నాశనమునకు సిద్ధపరచబడిన లోకముతో సహవాసము చేసే లోక బిడ్డలు కూడా నాశనంలోనికి పోతారు. లోకము నాశనం, లోకముతో సహవాసం చేసే దైవ ప్రజలు కూడా నాశనములోనికి వెళ్ళిపోతారు. అట్టి నాశనములో ఉండుట దైవ సంకల్పం కాదు. యాకోబు, నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నీ బంధువుల యొద్దకు వెళ్ళు. ఈ బంధువులను విడిచిపెట్టు, వీరి జీవితాన్ని విడిచిపెట్టు, వీరి సహవాసాన్ని విడిచిపెట్టు, వీరు జీవించే విధానాన్ని విడిచిపెట్టి ఇదిగో నీ పితరులు ఆరాధించిన ఆరాధన క్రమంలోనికి దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు దర్శించగా యాకోబు ఆ జీవితంలో నుండి బయటకు వస్తున్నాడు. ఇప్పుడు మరలా 32 మొదటి వచనం చదవండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, తన త్రోవను వెళ్ళుచుండగా, పద్దన్నరామును విడిచిపెట్టి ఇంకొక త్రోవలో వెళ్ళుచుండగా, కానాను దిక్కు మనసు నిలుపుకొని వెళ్ళుచుండగా, దేవుని ప్రజల వైపు మనసు నిలుపుకొని వెళ్ళుచుండగా, దేవుడు వాగ్దానం చేసిన ఆ కానానుకు యాకోబు ప్రయాణం చేసి ఈ త్రోవలో యాకోబు వెళ్ళుచుండగా, దేవుని బిడ్డలారా, పద్దన్నరామును విడిచిపెడతాము, లోకస్తులను విడిచిపెడతాము, విగ్రహారాధికులైన బంధువులను విడిచిపెడతాము. దేవుని బిడ్డలారా, మోసము, సంపదన, ఆస్తి, సంపదన, ఇదిగో కుటుంబాలు, వీటి గురించి ఆలోచన. ఆ యొక్క పద్దన్నరాము జీవితం అంతా కూడా ఆ వాగ్దానం చేసిన దేశం గురించిన ఆలోచన లేదా? ఆ రాజ్యముల గురించిన ఆలోచన లేదా? దేవుడు మన కొరకు వాగ్దానం చేసిన ఆ రాజ్యం గురించిన ఆలోచన మర్చిపోయామే. ఈ లోకం యొక్క ఆస్తిపాస్తుల గురించిన ఆలోచనలతోటి మనం జీవిస్తున్నాం. ఇది విడిచిపెట్టు, ఇది చాలెంతవరకు 20 సంవత్సరాలు ఈ జీవితంలో గడిపాను.
నీకు వాగ్దానం చేసిన రాజ్యం కొరకాయ బయలుదేరి. యాకోబు తన త్రోవను వెళ్ళుచున్నాడు, దేవుని త్రోవలో వెళ్ళుచున్నాడు, దేవుని పిలుపుకు లోబడి వెలుస్తున్నాడు. దేవుని పిల్లారా, ఆ బంధువులందరినీ విడిచిపెట్టేశాడు, వారి సహవాసాన్ని విడిచిపెట్టాడు, వారి మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టాడు, వారి విగ్రహారాధన జీవితాలను విడిచిపెట్టేశాడు. ఒక నూతన త్రోవలో, దేవుని త్రోవలో తిరిగి కానాను యాత్రలోనికి యాకోబు బయలుదేరుతున్నాడు. తన యొక్క పితరులు ఆరాధించిన దేవుని వాగ్దానం చేసిన ఆ కానాను వైపు ముఖములు తిప్పుకొని వెళ్తున్నాడు. ఆ మార్గంలో యాకోబు వచ్చుచుండగా దేవుని బిడ్డారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. యాకోబును దేవుడు గమనిస్తున్నాడు. యాకోబు ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడు. యాకోబు వస్తాడా రాడా, యాకోబు దీన్ని విడిచిపెడతాడా లేదా అని దేవుడు గమనిస్తున్నాడు. యాకోబును దేవుడు చూశాడు. దేవుని బిడ్డారా, దేవుడు యాకోబు తన ముఖమును తిప్పుకొని ఇదిగో మామన సమస్తాన్ని విడిచిపెట్టేసి అదిగో యాకోబు దేవుని మాటకు లోబడి బయలుదేరి వచ్చుచుండగా దేవుడు తన పరలోకపు సైన్యాన్ని పంపించేశాడు. ఇదిగో నేను ఏర్పరచుకున్నవాడు, ఇదిగో నా వాగ్దానానికి వారసుడు, నా కొరకే ఒక జనాంగంగా పేరు పెట్టబడబోతున్నారు. దేవుని ప్రజలు అనే పేరు ఇశ్రాయేలుకు తప్ప, యాకోబు సంతానానికి తప్ప భూలోకమంతా మరి ఇంకెవరికి దేవుడు ఇయ్యలేదు ఆ పేరు. దేవుని ప్రజలు అనగా ఇశ్రాయేలులే, యాకోబు సంతానమే తప్ప ఇంకెవ్వరికి దేవుడు ఆ పేరు లేదు. భూలోకమందున ఏ జనానికి కూడా దేవుని ప్రజలు అన్న నామం లేదు. అంటే దేవుని ప్రజలుగా ఏర్పరచబోయే యాకోబు దేవుని మాటకు లోబడి దేవుని త్రోవలో వచ్చుచుండగా దేవుడు పరలోకపు సైన్యాన్ని పంపించాడు. వెళ్ళు, నా సేవకుడు వస్తున్నాడు, నా మాటకు లోబడిన వాడు వస్తున్నాడు, నా వాగ్దానానికి వారసుడు బయలుదేరి వస్తున్నాడు. అతన్ని ఎదుర్కొనరండి, అతన్ని ఎదుర్కోండి, అతన్ని వెల్కమ్ చేయండి, అతన్ని సన్మానించండి. దేవుడి బిడ్డ, పరలోకపు సేన దిగి వచ్చేసింది, భూలోకమునకు దిగి వచ్చేసింది. యాకోబును కలుసుకున్నారు. ఇది గొప్ప అద్భుతమైన దృశ్యము. యాకోబు ఆ దృశ్యాన్ని చూశాడు, పరవశమైపోతున్నాడు. పరలోకపు సేన భూలోకములో నుండి ప్రత్యేకించబడిన ఒక గుంపు, మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చిన ఒక గుంపు, లోకస్తులైన వారి జీవితాన్ని విడిచిపెట్టి బయలుదేరిన ఒక గుంపును ఎదుర్కొన్నట్టుకాయ పరలోకము నుండి ఇంకో గుంపు వచ్చి 2 గుంపులు కలుసుకున్నాయి. ఈ 2 గుంపులు కలుసుకున్న ఈ స్థలమే మహానయీము యొక్క అనుభవం, మహానయీము యొక్క సహవాసం. దేవుని బిడ్డలారా, ఈ మహానయీము యొక్క సహవాసాన్ని కలిగి ఉండుట ఎంతో ధన్యకరం. మహానయీము అనుభవాన్ని మనకు కలిగి ఉండాలి. పరలోకపు సేన భూలోకపు సేనను కలుసుకోవాలి. అనగా భూలోకపు సేన ఎవరు? పద్దన్నారామును విడిచిపెట్టిన వాడు, లోకమును విడిచిపెట్టిన వాడు, లోకస్తులలో నుండి బయటికి వచ్చిన వాడు, ప్రత్యేకించబడిన వాడు, దుష్టులకి తరము వారికి వేరే జీవించేవాడు, దేవుళ్ళ మూర్ఖులకి తరము వారికి సపరేట్ అయిపోయేవాడు, దేవుడు వాగ్దానం చేసిన కాలాలపై దృష్టి నిలిపేవారు. ఈ ప్రత్యేకించిన గుంపు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి బయలుదేరి వస్తారో దేవుడు పరలోకపు సేనను కలుసుకొని వస్తుంది. పరలోకపు సేనతో నువ్వు కలుసుకుంటావు, పరలోకపు అనుభవంతో నువ్వు కలుసుకుంటావు. దేవుని బిడ్డలారా, ఇది అద్భుతమైన సన్నివేశం, ఇది అద్భుతమైన కలయిక. ఇట్టి కలయిక భూలోకమందు ఎక్కడ జరగదు. ఒక్క దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని మాటకు లోబడి బయలుదేరి వచ్చిన వారితోటే పరలోకపు సేన కలుసుకునే అనుభవాన్ని మనం అనుభవించగలం. ఈ మహానయము అనుభవాన్ని దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా సార్థకం చేయాలి, మన జీవితంలో కూడా మనం అనుభవించాలి. మహానయము అనుభవం మనకు కావాలి. పరమగీతాల గ్రంథంలో ఒక మాట మనం చూసుకుందాం, చూడండి, మనందరికీ తెలిసిన మాట. 6వ అధ్యాయం, పరమగీతాలు 6వ అధ్యాయం. ఎన్నో వచ్చాను అది చదువు. 13వ వచనం. షూలమితి రమ్ము 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 రమ్ము, దేవునిను ఆశ తీర చూచుటకై, దేవునిను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము తిరిగి రమ్ము తిరిగి రమ్ము. షూలమితి యందు మీకు షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏమి? ఆమె మహానయము నాటకమంతా వింతైనదా? షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించేది, అంత ఇంట్రెస్ట్ కలిగించేది ఏంటి? షూలమితిలో మీకు ఏ ప్రత్యేకత ఉన్నది? ఆమె మన మహానయము నాటకమంతా వింతైనదా? మహానయము అటువంటి
అనుభవం ఆమెలో ఉన్నదా? అటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా షూలమితిలో ఉన్నదా? మహానయీము ఒక నాటకీయమైన అనుభవం. పరలోకపు సేన భూలోకములో ఉన్న ప్రజలు కలుసుకున్న ఈ యొక్క కలయిక, ఈ దృశ్యము, ఈ నాటకీయమైన దృశ్యము షూలమితి ఉన్నదా? ఎవరి షూలమితి? ఎవరి షూలమితి? దేవుని బిడ్డలారా, నా ప్రియురాలు అంటున్నాడు, నిష్కలంకురాలు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నా ప్రియురాలు ఒకటే. యెరూషలేము కుమార్తెలు 100 మంది ఉండొచ్చు, కానీ నా ప్రియురాలు ఒకటే. భూలోకమందు ఎన్నో క్రైస్తవ సంఘాలు ఉండొచ్చు, డినామినేషన్లు ఉండొచ్చు, కానీ నా ప్రియురాలు ఒకటే. దేవుని సంఘం ఒకటే. దేవుని బిడ్డలారా, ప్రియుని కొరకై సిద్ధపడుతున్న సంఘం ఒకటే. దేవుని బిడ్డలారా, షూలమితి నేను నల్లని దానను, నేను ఎండ తగిలిన దానను అని నన్ను చిన్న చూపు చూడకండి. దేవుని బిడ్డలారా, దేవుని సంఘము, ప్రభు కొరకై సిద్ధపడుతున్న దేవుని సంఘము, ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తున్న దేవుని సంఘము, దేవుని సంఘం కొరకై సిద్ధపరుస్తున్న ఆ రాజ్యం కొరకై భూలోకమందు ప్రత్యేకించబడిన ఈ జనాంగము షూలమితి. ఈమెయందు మహానయీము 2 సేనలు కలుసుకున్న అనుభవం ఏమన్నా ఉన్నదా? షూలమితి ఆ యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రాజు వశంలో నుంచి వెళ్ళిపోయింది, ప్రియుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ షూలమితిని గురించి ప్రియుడు ఎన్నో వర్ణనలు చేస్తుంటే యెరూషలేము కుమార్తెలకు అర్థం కాలేదు. యెరూషలేము కుమార్తెలు ఆమెను అవమానపరిచారు, హేళన చేశారు, చిన్న చూపు చూశారు. కానీ షూలమితి కృంగిపోలేదు. నా ప్రియుడు తప్పకుండా వస్తాడు, నా ప్రియుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు, నా ప్రియులతో నేను కలుసుకుంటానన్న ఆ యొక్క విశ్వాసం, నిరీక్షణ కలిగి షూలమితి జీవించి, షూలమితి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యెరూషలేము కుమార్తెలు షూలమితిని గురించి అన్న మాటలు ఇప్పుడు మనం చదువు. షూలమితి, తిరిగిరా, మేము నిన్ను ఆశ తీర చూడాలనుకుంటున్నాము. మేము నిన్ను, నీ యొక్క గుణ లక్షణాలు మాకు అర్థం కాలేదమ్మా, నీ సౌందర్యం మాకు అర్థం కాలేదు. నీవేదో నల్లని దానం అనుకున్నావు, నీవేదో చిన్నదానం అనుకున్నావు, మీరేదో కొద్ది మంది అనుకున్నావు, కానీ మీలో ఉన్న సౌందర్యము, ఆత్మీయ సౌందర్యం మాకు అర్థం కాలేదమ్మా. ఆ మహానయం యొక్క అనుభవం నీలో ఉన్నదంట, అది మాకు తెలియలేదు. ఆ మహానయము అనుభవము ఎట్లా ఉంటుందో మాకు అర్థం కాలేదమ్మా. ఓ షూలమితి, తిరిగిరా, మేము నేను మరొకసారి చూస్తాము. ఒక్కసారి షూలమితి వెళ్ళిపోయిందా, తిరిగి షూలమితి అనుభవం రాదు. సంఘం భూలోకం నుండి పైకెత్తబడ్డదా, తిరిగి సంఘాన్ని చూసే భాగ్యం ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘం ఉన్నప్పుడు దేవుని సంఘం విలువ తెలియలేదు. యెరూషలేము కుమార్తెలకు షూలమితి సంగతి తెలియదు. ఏడిపించారు, అపహాస్యం చేశారు, నల్లని దానం అన్నారు, ఓ అర్థం లేదన్నారు, ఏదో అనుకున్నారు, ఏదేదో అనుకొని షూలమితిని చిన్న చూపు చూశారు. కానీ షూలమితిలో ఉన్న శ్రేష్టమైన అనుభవం వారికి అర్థం కాలేదు. మహానయము నాటకము యొక్క వింతైన అనుభవము షూలమితిలో దాగి ఉన్న దేవుని బిడ్డలారా, అనుభవాన్ని బట్టి ఆమె ప్రియునికి సొంతం అయిపోయింది. ప్రియుని కొరకై కనిపెడుతున్నది, ప్రియుని కొరకై ఎదురు చూస్తున్నది. నా ప్రియుడు నావాడు, నేను అతని దాను, అంతే. అంతకు మించి ఇంకొక ఉద్దేశం లేదు. నేను నా ప్రియుని దాను, అతడు నావాడు. షూలమితి ప్రియుని కొరకై ఎదురు, ప్రియుని యొక్క ఆగమనము షూలమితికి మాత్రమే తెలిసేది. ప్రియుడు వచ్చే దృశ్యాలు షూలమితికి మాత్రమే అర్థమయ్యాడు. ఆ 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం, పరమగీతాలు 2:8. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయచ్చు, కొండల మీదను ఎగిసాడుచు, మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆలకించుడి, షూలమితి అంటుంది, ఆలకించండి, ఇదిగో నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ప్రభు రాకడను గురించి, మన ప్రియుని యొక్క రాకడను గురించి దేవుని సంఘానికి తప్ప భూలోకమందు ఎవ్వరికీ తెలియదు. ప్రభు మధ్యాకాశములకు వచ్చే ఆ యొక్క సంభవము భూలోకమందు దేవుని సంఘానికి తప్ప ఎవ్వరికి అర్థం కాదు. ప్రభు మధ్యాకాశం నుండి భూలోకములకు వచ్చే దృశ్యము భూలోకములో ఉన్న వారందరూ చూస్తారు, కానీ ప్రభు మధ్యాకాశములకు వచ్చే ఆ దృశ్యము, ఆ యొక్క గమనిక షూలమితికి తప్ప
ఎవరికి తెలియదు, వినబడదు, అర్థం కాదు. ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు క్రీస్తునందున్న వారికి మాత్రమే ఆ స్వరము వినబడతారు. వారు మాత్రమే లేపబడతారు, వారు మాత్రమే వెళ్ళిపోయి ప్రియుని కలుసుకుంటారు. మిగతా వారికి అర్థం కాదు. సంఘం ఎత్తబడిపోతుంది. భూలోకమందున క్రైస్తవులకు అర్థం కాదు. ఎక్కడ పోయారు పెంతెకొస్తు సంఘస్థులు? ఏమైపోయారు వీరు? అయ్యో, మాకు అర్థం కాలేదు వీరి యొక్క జీవితము, వీరి యొక్క ప్రత్యేకత మాకు అర్థం కాలేదప్పుడు షూలమితి తిరిగిరా, తిరిగిరా, మేము నీ నాశ తీర చూడించడానికి తిరిగిరా. షూలమితి తిరిగి రాదిగా, ఎత్తబడిన సంఘం తిరిగి రాదిగా. దేవుని బిడ్డలారా, ఈ షూలమితి కొరకాయ్, ఈ ప్రత్యేకించబడిన జనాంగం కొరకాయ్, దేవుని సంఘం కొరకాయ్. దేవుని బిడ్డలారా, షూలమితి అందు, దేవుని సంఘం అందు ప్రత్యేకించబడిన దేవుని బిడ్డలందు మహానయం యొక్క అనుభవము మనకు కావాలి. మహానయం అనుభవం మనకు కావాలి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు తాను ప్రత్యేకించుకున్న వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ప్రత్యేకించుకున్న వారికి ఏమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు చూడండి. క్రొత్త నిబంధనలు మీకు ఆజ్ఞలు, పాత నిబంధనలు 10 ఆజ్ఞలు లాగా సీరియల్ ఎక్కడ ఉండవు. అక్కడక్కడ యేసే వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞనే సీరియల్గా ఉన్న ఆజ్ఞనే, సీరియల్గా లేకున్నా ఆజ్ఞలే. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించిన ఆజ్ఞను మనం పాటించబద్ధులమై ఉన్నాం. ఆజ్ఞను అతిక్రమించడానికి వీలు లేదు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు ఏంటిదా వాగ్దానము? తండ్రి చేసిన వాగ్దానం ఏంటిది? లూకా సువార్త 24వ అధ్యాయం చదవండి అమ్మా. 49 చివరి మాట. లూకా సువార్త 24:49. మీరు పై నుండి శక్తిని పొందు వరకు పట్టణంలో నిలిచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పై నుండి శక్తిని పొందు వరకు. ఎక్కడ నుండి శక్తి వస్తుంది? ఈ శక్తి, ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి వస్తున్నాడు? పై నుండి దిగి వచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. మీరు పై నుండి శక్తిని పొందుకునే వరకు పట్టణములో నిలిచుండండి, కనిపెట్టండి. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు అంటాడు వారికి ఆజ్ఞాపి, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. మీరు పై నుండి శక్తిని పొందుకుంటారు, పరలోకము నుండి పరిశుద్ధాత్మని మీ కొరకు పంపిస్తాను. దేవుని బిడ్డలారా, కనిపెట్టండి, కనిపెట్టండి. మీరందరూ కనిపెడుతున్నారు. ఎవరు వీరు? ప్రత్యేకించబడిన గుంపు, 120 మంది ప్రత్యేకించబడిన వారు. ఆ కాలం పెంతెకొస్తు పండుగ కాలం. ఇశ్రాయేలు ప్రజలు పండుగను ఆచరిస్తున్నారు. యెరూషలేమంతా పండుగతో నింపబడింది. అందరూ కూడా పండుగ విందులు, దావతులు చేసుకుంటున్నారు. లోకంతో వారిలో ఆ యొక్క ఆచార పద్ధతుల్లో సంతోషపడుతున్నారు. కానీ ఈ ప్రత్యేకించబడిన వారు, ఈ ప్రత్యేకమైన గుంపు దేవుని బిడ్డలారా, వారు ఒక నూతనమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు. వారు ఒక క్రొత్త తోవలో వెళ్ళిపోతున్నారు. వారి బంధువులతో సంతోషించడం లేదు. పద్దనారామును విడిచిపెడుతున్నారు, లోకస్థ స్నేహాన్ని విడిచిపెట్టారు, బంధువుల స్నేహాలను విడిచిపెట్టేసి వీరు ఒక నూతన మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఒక ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళిపోతున్నారు. ఒక ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళిపోయి అక్కడ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పై నుండి వచ్చే శక్తి కొరకై, పరలోకం నుండి దిగి వచ్చే పరిశుద్ధాత్మ శక్తి కొరకై వారు ఎదురు చూస్తున్నారు. వారు కనిపెడుతున్నారు. వారు మార్గం గుండా వెళ్ళుచుండగా, ఆ మార్గంలో వారు ప్రయాణం చేయుచుండగా, దేవుని బిడ్డలారా, ఇదిగో పరలోకపు సేన యాకోబును దర్శింపవచ్చినట్లుగా, ఇదిగో దేవుని వాక్యములకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి పై నుండి శక్తి కొరకై ఒక నూతన మార్గంలో వెళ్ళుచున్నారు. దేవుడు ప్రత్యేకించబడిన గొప్పను కలుసుకొనుటకై పరలోకము నుండి పరిశుద్ధాత్మని దేవుడు పంపించేశాడు. ఇదిగో నా వాగ్దానం కొరకై కనిపెడుతున్నా, నా మాటకు లోబడిన బిడ్డలు, నా ఆజ్ఞకు లోబడిన వారు, దేవుని బిడ్డలు తమను తాము ప్రత్యేకించుకున్నారు. ఇదిగో వారి బంధువులందరూ అక్కడ
చేసుకుంటున్న వేల కొలది ప్రజలు ఉన్నారు. కానీ వీరి పండుగలన్నీ విడిచిపెట్టేశారు, ఈ ఆచారాలన్నీ విడిచిపెట్టేశారు. పై నుండి శక్తి కొరకై కనిపెడుతున్నారు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకై వీరు బయలుదేరి వచ్చేసారు. 10 దినాల నుండి ప్రయాసపడుతున్నారు, 10 దినాల నుండి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. దేవుని బిడ్డలారా, పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు భూలోకములకు దిగి వచ్చగా, ఇదిగో భూలోక వాతావరణంలో నుండి, ఆ పండుగ వాతావరణంలో నుండి, బంధువుల నుండి వారిని విడిచిపెట్టేసి మేడగదిన భూమిలోనికి వెళ్ళి ప్రభువుని కొరకై కనిపెడుతున్న ఈ గుంపును కలుసుకుంటకాయ పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ 2 సేనలు కలుసుకున్నాయి, ఈ 2 అనుభవాలు కలుసుకున్నాయి. ప్రత్యేకించబడిన దేవుని ప్రజలు కలుసుకుంటకాయ పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఇదే మహానయం యొక్క అనుభవం, ఇదే షూలమితిలో ఉన్నటువంటి అనుభవం, ఇదే దేవుని సంఘానికి ఉన్నటువంటి అనుభవం. షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఆమె మహానయము నాటకం అంత వింతైనదా? యెరూషలేము కుమార్తెల కంటే షూలమితి యొక్క ప్రత్యేకత, నామకార్థ క్రైస్తవ సంఘాల కంటే ప్రభు రాకడ కొరకై సిద్ధపడుతున్న సంఘం, ప్రభు తన యొక్క వధువుగా ఉండుట కొరకై ఏర్పరచబడుతున్న దేవుని సంఘం యొక్క ఆధిక్యత, ప్రత్యేకత మహానయము అనుభవమే. పరలోకపు సేన భూలోకపు సేనను కలుసుకోవడమే. ప్రభు యొక్క వాగ్దానం కొరకు కనిపెడుతున్నటువంటి ఆ ప్రత్యేకమైన గుంపు 120 మంది ప్రత్యేకించబడిన వారు, లోకాన్ని విడిచిపెట్టిన వారు, వారు కనిపెట్టు ఆ మార్గం వెళ్తుండగా పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. దేవుని బిడ్డలారా, 2 కలుసుకున్నాయి. దేవుని బిడ్డలారా, చెప్పశక్యముగానటువంటి ఆత్మానందములో వారు పరవశమైంది. ఎన్నడూ ఎప్పుడు ఎరగనటువంటి ఆనందం అది, ఎప్పుడు వర్ణించలేనటువంటి ఆనందం అది. పరలోకపు సేన పరిశుద్ధాత్ముడు భూలోకములో నుండి ప్రత్యేకించబడిన వారిని కలుసుకున్న ఈ అనుభవం, ఇది మనం చెప్పనశక్యముగా వర్ణించలేని అనుభవం. ఈ మహానయము నాటకమైన వింతైన అనుభవాన్ని దేవుని బిడ్డ, ఇది మనకు కావాలి. ఈ అనుభవం మనకు కావాలి. ఎందుకు? వాగ్దానం చేయబడిన దాన్ని, ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ భూలోకమందు నీకు అనుభవం అవసరం. ఈ అనుభవంతో నువ్వు కలవాలి, ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. పరలోకము నుండి దిగి వచ్చే పరిశుద్ధాత్మతో నువ్వు కలవగలగాలంటే బయటికి రా, ప్రత్యేకించు. పద్దన్నారాము జీవితాన్ని విడిచిపెట్టు. నీ బంధువులే ఉండొచ్చు, నీ సొంత వారే ఉండొచ్చు, నీకు ప్రియమైన వారే ఉండొచ్చు, కానీ ఆ వాగ్దాన దేశాన్ని నువ్వు స్మరించు. దేవుని పిలుపును నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. అవన్నీ విడిచిపెట్టేసి యాకోబు తన త్రోవను వెలుచున్నాడు, దేవుని త్రోవను వెలుచున్నాడు, దైవ పిలుపుకు లోబడి వెలుచున్నాడు. అట్టి వారిని కలుసుకుంటకాయ ఇగో పరలోకపు సేన దిగి వస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు. ఈ లోకములట్టి జనాంగం కొరకాయ నేడు కూడా పరిశుద్ధాత్ముడు కనిపెడుతున్నాడు. ఎవరు ప్రత్యేకించబడతారు? మూర్ఖులకు ఇతరము, వారికి వేరే జీవించండి. దేవుని బిడ్డలారా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు. ఈ పరలోకపు సేనతో మీరు కలుసుకుంటారు. ఈ పరలోకపు అనుభవం నీ అనుభవంలోనికి వస్తుంది. దేవుని బిడ్డలారా, మారు మనసు లేని జనులతో, పాపక్షమాపణ లేని జనులతో నీ సహవాసం దేని కొరకు? ఎందుకొరకు? అది వారి నీ బంధువులైనా, వారు నీ సొంత వారైనా, వారితో ఆస్తి పాస్తులు ఉన్నాయనా? దేని కొరకు? యాకోబు ఆస్తి పాస్తులన్నీ 18 సంపాదించుకున్నాడు, కానీ వాగ్దానాన్ని పొందుకుంటాడా? అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరా? ఆ వాగ్దానానికి వారసుడు కావాలంటే విడిచిపెట్టు. దేవుని రాజ్యం అయ్యెత్తబడే సంఘపు గుంపులోనే ఉండాలంటే వీటన్నిటిని నువ్వు పక్కకు తొలగించుకో. దేవుని ప్రియబిడ్డలారా, మన స్వాస్థ్యం పరమ, మన ప్రభు మనకు అందించిన స్వాస్థ్యం కొరకాయ మనం విడిచిపెట్టాం. చాలు. 20 సంవత్సరాలు కొలువు చేశాడు, 20 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. చాలు చాలు చాలు. నీ వాగ్దానాన్ని మర్చిపోతున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని, ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు అన్న స్వరము నీకు వినబడట్లేదా? అర్థమవుతలేదు కదా? ఆ ప్రియుని స్వరం గ్రహింపులోకి వస్తలేదు కదా? ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు, ఆ స్వరము మనకు వినబడాలి, అది గ్రహింపు కావాలి.
ప్రభు రాకడ గురించిన సూచనలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఆ స్వరాన్ని గ్రహించు, ఆ సూచనలు గ్రహించు, ఆ సిద్ధపాటులోనికి రా. మహానయమ అనుభవంలోనికి మనం వస్తే ఇవన్నీ మనకు గ్రహింపు కలిగిస్తాయి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్ముడు సంభవింపబో సంగతులన్నీ మీకు తెలియపరుస్తున్నారు. ఏమేమి సంభవించాలనో అవి తెలియపరచేవాడు పరిశుద్ధాత్ముడు. మన బుద్ధికి జ్ఞానానికి ఒక్క ఇంచు కూడా బైబిల్ను మనం అర్థం చేసుకోలేము. పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరిస్తే తప్ప సంభవింపబోయే సంగతులను మనం ఏం అర్థం చేసుకో. మన తెలివి, మన బుద్ధి ఏది, మన థియోలాజికల్ నాలెడ్జ్ ఏది మనకు ఇది నేర్పు. ప్రభు రాకడ సూచనలు గ్రహింపు కలిగించేది పరిశుద్ధాత్ముని. ఆ పరిశుద్ధాత్మని సహవాసం, ఆ మహానయుని సహవాసం, ఆ పై నుండి వచ్చిన వాని సహవాసం, ఈ రెండు సేనలు కలుసుకున్న అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు రాకడను గురించిన దీని సూచనలు మనం కలుగుతాయి. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. దేవుడి మన ప్రభువును కలిసిన అనుభవంలోనికి మనం సిద్ధపడాలి. అనుభవంలోనికి రావాలి. ఈ మహానయము నాటకమైన వింతైన పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉన్న ఒక ప్రత్యేకించబడిన గుంపును, ఒక జనాంగం, ఒక వారిని మనం కలుసుకునే ఈ పరిశుద్ధాత్ముడు కలయికే మహానయము అనుభవం. ఈ అనుభవంలోకి మనం వస్తాము. దేవుని నామమునకు స్తోత్రం. ఈ అనుభవం పొందిన మనమందరం కూడా మధ్యాకాశములో మహానయము, ఏంటిది? మహానయము అనుభవాన్ని మధ్యాకాశములో ఈ మహానయము అనుభవం కలిగిన వారు ఆ గొప్ప అనుభవంలోనికి చేరబడకూడదు. ఒకసారి మనం చూద్దాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 16 ఎక్కడి నుండి దిగి వస్తాడమ్మా ప్రభువు? పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభు దిగి వచ్చేది పరలోకము నుండి దిగి వస్తాడు, భూలోకానికి కాదు. చదువు కిందికి చదువు. పేతురు మనము ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ప్రభువేమో పరలోకము నుండి దిగి వస్తున్నాడు. భూలోకము నుండి ఒక గుంపు ప్రభువుని ఎదుర్కొనుటకై, కలుసుకొనుటకై వీరు భూలోకము నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఎదుర్కొనుటకై ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు పరలోకము నుండి దిగి వస్తున్నాడు. భూలోకము నుండి ఒక జనాంగము పైకి వెళుతున్నాడు. ప్రభు పరలోకము నుండి భూలోకానికి వస్తాడు. భూలోకము నుండి ఇంకొక జనాంగం బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎవరి జనాంగము? క్రీస్తునందుండి మృతులైన వారు. రెండవది క్రీస్తునందు ఉండి సజీవులైన వారు. ఒకరేమో మనకంటే ముందు చనిపోయిన వారందరూ, క్రీస్తునందుండి చనిపోయిన వారు, ప్రత్యేకించబడిన వారు, మహానయము అనుభవం కలిగిన వారు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కలిగిన వారు. ఇప్పుడు మనం సజీవులమై ఉన్నాం. మనము కూడా ఈ మహానయము అనుభవం కలిగిన వారిని జీవిస్తున్నట్లయితే, ప్రభు ఒకవేళ వస్తున్నట్లయితే అక్కడ బూర శబ్దం మనకు వినపడుతుంది, ఆ బూరధ్వని మనకు వినపడుతుంది, ఆర్భాట స్వరం మనకు వినపడుతున్నప్పుడు ఒక్క రెప్పపాటులోనే భూలోకములో జరగకూడని కార్యం జరిగిపోతుంది. ఎవరికి అర్థం కాని కార్యం జరిగిపోతుంది, ఎవరికి తెలియని కార్యం జరిగిపోతుంది. రెప్పపాటున, కనురెప్పపాటున ఒక భూలోకం నుండి ఒక గుంపు పైకి వెళ్ళిపోతుంది. ఎందుకొరకు? పరలోకము నుండి మన ప్రభు, మన ప్రియుడు దిగి రాబోతున్నాడు. ఆయనను కలుసుకొనుటకై భూలోకము నుండి ఒక గుంపు బయలుదేరి రెండు గుంపులు మధ్యాకాశములో ఆయనను కలుసుకోబోతున్నాయి. మహానయము అనుభవం మధ్యాకాశములో జరగబోతున్నది. భూలోకము నుండి ప్రత్యేకించబడిన పరిశుద్ధుల గుంపు,
పరలోకము నుండి వేవేల పరిశుద్ధులతో ప్రభు దిగి రాబోతున్న గుంపు. ఆయన రక్తము ద్వారా విమోచించబడి ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన దేవుని ప్రజలైన వారిని చూచిన కొరకై పరలోకపు పెద్దలందరూ దిగి రాబోతున్నారు. దేవుని దూతలందరూ ఆ దృశ్యాన్ని చూడాలని ఆశపడుతున్న రెండు గుంపులు కలుసుకోబోతున్న ఆ మధ్యాకాశపు ఆ మహానయము అనుభవం కొరకాయి దేవుని బిడ్డలారా మనం ఎదురు చూస్తున్నాం. మనం దాని కొరకై కనిపెడుతున్నాం. దాని కొరకై మనం ప్రయాణం చేస్తున్నాం. యాకోబు తన త్రోవలు వెళ్ళుచుండగా నీవే త్రోవలు వెళ్ళుచున్నావు? ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు? ఏ యొక్క దృష్టితో వెళుతున్నావు? ఏ గమ్యమును నువ్వు దృష్టిలో ఉంచుకొని వెళుతున్నావు? దేవుని బిడ్డలారా, గమ్యం లేని జీవితం, గమ్యం లేని బ్రతుకులు మనకు అయిపోతున్నాయి. మన దృష్టిని మనం మన యొక్క గమ్యాన్ని మర్చిపోయాము. యాకోబు మన పితరులతో చేసిన వాగ్దాత దేశమును మనం మర్చిపోతున్నాం. దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ రాజ్యమును మర్చిపోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మర్చిపోతున్నాడు. మనం మర్చిపోయాం. యాకోబు మర్చిపోయాం మనం. దేవుడు ఏర్పరచుకున్నవాడు యాకోబు. యాకోబు ద్వారానే దేవుని నామము స్థిరపరచబడబోతుంది. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని పేరు కలిగిన యాకోబు ఆ దేవుని మర్చిపోయాడు. కానీ దేవుడు యాకోబును మర్చిపోయాడు. యాకోబును దర్శించాడు. యాకోబా, లే, ఇక్కడి నుంచి లేవు నాయన, లేచి నీ బంధువుల ఇంటికి వెళ్ళు, నీ సొంత వారి ఇంటికి వెళ్ళు, నీ పితరుల దేశానికి వెళ్ళు, వాగ్దాత దేశానికి వెళ్ళు. వారు వాగ్దానం కొరకే కనిపెట్టిన ప్రజలు, వాగ్దానం కొరకే జీవించిన వారు. దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడో పునాదులు కలిగిన పట్టణం కొరకై అబ్రహాము ఎదురు చూసి మృతి పొందాడు. యాకోబా, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? దేని కొరకు నువ్వు ఇక్కడ కనిపెడుతున్నావు? దేవుడు మన కొరకై ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు మన కొరకై ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలంలో మనం ఉండాలని, మనం ఆ స్థలంలో ఉండాలని దైవ సంకల్పం. యాకోబు కానానులో ఉండాలి, పద్దన్నరాములో కాదు. దాన్ని విడిచిపెట్టి యాకోబు విడిచిపెట్టి నీ మార్గాన్ని మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో, నీ విశ్వాసాన్ని మార్చుకో, నీ దృష్టిని మార్చుకో. యాకోబు దేవుని మాటకు లోబడి యాకోబు తన త్రోవను వెళ్ళుచున్నదా, దేవుని మాట ప్రకారం వెళ్ళుచున్న త్రోవయే దేవుని త్రోవ. దేవుని వాక్యానుసారంగా వెళ్తున్న త్రోవయే దేవునితో. అంతే కానీ నా బంధువులు ఇట్లా అనుకుంటారు, నా చుట్టాలు ఇట్లా అనుకుంటారు, వాళ్ళు ఇట్లా అనుకుంటారు, వీళ్ళు ఇట్లా ఉంటారు అన్ని నేను రాలేకపోయాను, నేను అక్కడ పోయాను, ఏమనుకుంటాను, నేను ఇది చేయలేకపోయాను. ఇదన్నీ కాదు దేవుని బిడ్డలారా. దేవుని మాటకు లోబడు, వాక్యానికి లోబడు, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడు. వాక్యము నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. వాక్యానుసారంగా యేసయ్య వారిని కలుసుకొని ఈలోపు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకొరకు? దేవుని బిడ్డలారా, వారు తన రాజ్యం కొరకే వారసులుగా ఏర్పరచబడిన వారు. ఆయనతో పాటు 12 సింహాసనం మీద 12 కూర్చొని తీర్పు తీర్చే అధికారం పొందబోతున్న 12 శిష్యులు. వారేం సామాన్యులు కాదు. వారు ప్రభుని విడిచిపెట్టి ఉండొచ్చు, ప్రభుని కాదని వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ప్రభు వారిని విడిచిపెట్టలేదు. వారిని దర్శించాడు, వారిని పట్టుకున్నాడు, వారిని మరలా దర్శించాడు, 3 సార్లు దర్శించాడు. వారి దగ్గరికి మరలా తీసుకున్నాడు. చివరిగా వారికి ఆజ్ఞాపించాడు. చివరి ఆజ్ఞగా ఇచ్చేశాడు, మీరు యెరూషలేము వైపు నుంచి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు, పైనుండి శక్తి కొరకు, పరలోకపు శక్తి కొరకు కనిపెట్టండి. ఆ శక్తి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారు. ఆ శక్తితో మీరు నింపబడతారు. ఆ అనుభవం మీకు రావాలి. అనుభవంలోనికి మీరు స్థిరపరచబడాలి. దేవుని బిడ్డలారా, ఈ మహానయము అనుభవంతో మనం సిద్ధపరచబడినప్పుడే ఆ మధ్యాకాశములో ఇదిగో పరలోకపు సేనను మనం కలుసుకోబోతాం. పరలోకపు సేనతో భూలోకములో నుండి ప్రత్యేకించబడిన దేవుని పరిశుద్ధులు ఇదిగో ఆయన ఎదుర్కొనుటకై ఆయన భూలోకానికి రాలే. వస్తే ఎదుర్కొనేది ఎందుకుంటుంది? ఆయన మధ్యాకాశంలో కనుక ఆయన ఎదుర్కొనుటకై మధ్యాకాశమునకు మేఘముల మీద ఆకాశ మండలకు మనం కొనిపోబడతాం. ఇదంతా కూడా ఒక రెప్పపాటు. భూలోకాలలో ఉన్నవారికి అర్థం కాని, ఎవరికి తెలియని కాలంలో ఒక రెప్పపాటున ఈ కార్యం చేయాలి. శూలమితి తిరిగిరా అంటే ఇక తిరిగి రాదు. శూలమితి మహానయము నాటకపు యొక్క వింతైన అనుభవం కలిగిన దేవుని సంఘము మధ్యాకాశానికి ఒక రెప్పపాటున మార్పు చెందించేదే
దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేసి ఒక్క రెప్పపాటులో ఈ రూపం మారిపోతుంది, ఈ స్వరూపం మారిపోతుంది. మహిమ స్వరూపంలోనికి మార్చబడి మధ్యాకాశంలో ఎదుర్కొనటకాయ మేఘముల మీద కొనిపోబడి ఈ గొప్ప అనుభవం కొరకాయ ఆ మధ్యాకాశంలో ప్రభువును కలుసుకునే మహానయీయ అనుభవం. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప అనుభవం కొరకాయ మనం భూలోకమందు సిద్ధపడుతున్నాం. ఈ గొప్ప అనుభవం కొరకాయ ఇక్కడ పరలోకం నుండి దిగి వచ్చే పరిశుద్ధాత్మతో మనం కలుసుకున్న అనుభవం ఉన్నదా? ఈ మహానయము నాటకమైన అనుభవం మనకు ఉన్నదా? షూలమితి అంటే ఏమున్నది? ముచ్చట పుట్టించే ఏంటి విశేషం షూలమితిలో? మిగతా సంఘాలకు లేని మీ సంఘానికి ఏంటి ప్రత్యేకత? వారు మీరు ఒకటే కదా? లేదు లేదు లేదు. షూలమితిలో మహానయమ అనుభవం ఉన్నది. దేవుని సంఘమా, ప్రభువు యొక్క రాజ్యం కొరకే సిద్ధపడుతున్న సంఘం, ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మనం స్వతంత్రించుకోవాలి. కలుసుకుందాం. పరిశుద్ధాత్ముడు మనల్ని కలుసుకోవాలి. బయటికి వస్తే ప్రత్యేకించండి. పద్దన్నారాము జీవితాన్ని మోసం 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 మోసం, సంఘాలలో మోసం మోసం మోసం, ఒకరిని ఒకరు మోసం, ఒకరిని ఒకరు మోసం మోసం, మోసకరమైన జీవితాల గురించి. సంపదన సంపదన 20 సంవత్సరాలు సంపదన సంపద. జీతాలు మార్చబడ్డాయి. 10 సార్లు యాకోబు జీతాలు మార్చబడ్డాయి. లోకం యొక్క జీవితంలో మనం మునిగిపోతున్నాం. చాలు దేవుని ఇదిగో నా ప్రియుడు వచ్చి దేవుని ఆ స్వరం మనం వినపడు. ఆ స్వరం మనం గమనిస్తున్నాం. నా ప్రియుని స్వరం నాకు వినపడుతుంది. దేవుని బిడ్డలారా, మనం ఆయన కొరకాయ ఆశాపద్దు. ఆయన మన యందు ఆశాపద్దు. నా ప్రియురాలు నిష్కలంగా నా కొరకే కనిపెట్టుకుని ఉంటుంది, నా కొరకే జీవిస్తుంది, నా కొరకే తన జీవితాన్ని సమర్పించుకుంది, నా కొరకే పరిశుద్ధంగా ఉన్నది అని షూలమితి గురించి చెప్పబడినట్టుగా ప్రభు నీ గురించి నా గురించి చెప్పు. నా అంత భరోసా కలిగి మనపై ఉండాలి. కానీ పద్దన్నారాములు కలిసిపోయి జీవిస్తాము. యెరూషలేము కుమార్తెలతో కలిసి షూలమితి కలవలేదు. తను తాను ప్రత్యేకించుకున్నాడు. దేవుని బిడ్డలారా, భూలోకమందున్న జనాంగంతో నామకార్థ క్రైస్తవ సహవాసులతో కూడా మనం ఏకీభవించే వారమై ఉండకూడదు. మనం పిలువబడిన పిలుపు వేరు, మనకి ఇవ్వబడిన వాగ్దానము వేరు, మనం సిద్ధపడుతున్న దేవుని రాజ్యము వేరు. మనం మధ్యాకాశము కొరకే సిద్ధపడుతున్నాము, అంత్య తీర్పు కొరకు కాదు. అంత్య తీర్పు రోజు కూడా అందరూ లేపబడతారు, అందరూ లేపబడతారు, అందరూ లేపబడతారు. ఆ పునరుత్థానం కొరకు కాదు మనం సిద్ధపడుతున్నది. మొదటి పునరుత్థానంలో పాలు పొందువారు పరిశుద్ధులను నిష్కల్పులై ఉంటారు. అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. ఇటు మొదటి పునరుత్థానం కొరకై మనం సిద్ధపడుతున్నాం. ఈ మొదటి పునరుత్థానం కొరకై మనం ఆయత్తపడుతున్నాం. మన త్రోవను మార్చుకుందాం. పద్దన్నారాము జీవితాన్ని విడిచిపెడతాము. దేవుని బిడ్డలారా, రెండవ పునరుత్థానం తీర్పు పునరుత్థానం. ఆయన సింహాసనం ఎదుట ప్రతి వాడు నిలబడవలసిందే. దేవుని బిడ్డలారా, ఆ పునరుత్థానం కొరకు కాదు మనం సిద్ధపడుతున్నది, ఆ క్రైస్తవులం కాదు. మనం ప్రత్యేకించబడిన వారు, లోకంలో నుండి బయటికి వచ్చిన వారు, లోకాశులతో. నీ బంధువులు ఎక్కడున్నారు? నీ ఆత్మీయ బంధువులు ఎవరైనా? వాగ్దానములకు కనిపెడుతున్న నీ బంధువులు ఎక్కడున్నారు? వారి సహవాసంలో వారి సహవాసంలో జీవించి ఈ లోక సంబంధులైన బంధువులను విడిచిపెట్టి గతించిన సంవత్సరం 20 సంవత్సరాలు యాకోబు జీవితం ఉంటుంది. మన జీవితం ఎన్ని సంవత్సరాలు? దేవుడు ఈ యొక్క 2021 సంవత్సరం మన త్రోవను మార్చుకున్నాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచున్నాం. దేవుని బిడ్డలారా, కానానుకు వెళ్ళే త్రోవ మన త్రోవ, కానానుకు వెళ్ళే మార్గము మన మార్గము. ఆ పరమ కానాలపై మన దృష్టి నిలిపెడితే మన మార్గం. ఆ మార్గంలో మనం వెళ్తే, ఆ మార్గంలో వెళ్ళే దృష్టిని ఒకసారి పెట్టు. ఆ మార్గంలో నువ్వు వెళ్తుంటే ఇదిగో పరలోకం నుండి దేవుడు తన శక్తిని పంపిస్తాడు, పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఇదిగో నా త్రోవలోనికి వచ్చాను, అతన్ని కలుసుకోపోని పరిశుద్ధాత్మని నేను కలుసుకుంటాను. ఈ అనుభవాన్ని మనం పొందుతాం, ఈ అనుభవాన్ని మనం అనుభవించాలి. ఈ అనుభవం కలిగి మనం జీవించామా? మధ్యాకాశపు మహానయమ అనుభవంలోనికి మనం వెళ్ళి దేవుని బిడ్డలారా, అనుభవంలోనికి మనం మార్చబడి కొరకాయి
దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నవాడు. నమ్మదగిన దేవుడు ఉన్నాడు కనుక షోలమితి అని మీకు ముచ్చట పుట్టించిన దేవుడు ఆమె మహాలయము నాటకం అంతా కదా. ఆ అనుభవం కలిగింది షోలమితి. మహాలయము నాటకము ఆ యొక్క అనుభవం కలిగింది షోలమితి. అట్టి వారే దేవుని పిల్లల దేవుని సంఘం షోలమితి ప్రియురాలు, నిష్కలంకురాలు, పరిశుద్ధులు. ఇటువారి పైన రెండవ మరణం అధికారం లేదు. వారు దేవుని కొరకై ప్రథమ ఫలముగా నువ్వు మధ్యాకాశం ఎత్తబడే భూమిలో ఉండబోతున్న వారు. దేవుడు మనలాంటి అనుభవంలోనికి నడిపించుకున్నాక యాకోబు తన త్రోవను వెలుచుందట. దేవుని బిడ్డలారా, మన త్రోవ, నా త్రోవ, నీ త్రోవ ఎక్కడ ఉన్నదో ఒకసారి మనం గమనించాలి, సరి చేసుకోవాలి. దేవుని మాటకు యాకోబును దేవుడు దర్శించాడు. యాకోబా లేదు, ఇక్కడ ఉండదు, ఈ బంధువులు సొంత జనులు లేదు, అక్కడికి నేను నివాసం. యాకోబు దేవుని మాటకు లోబడి పారిపోయాడు. యాకోబును లాబాను తరిమాడు, పట్టుకొన్నాడు. కానీ దేవుడు లాబాను చేతికి యాకోబును అప్పగించలేదు. లాబానును దేవుడు గద్దించాడు. నువ్వు యాకోబుతో మంచిగాని చెడుగాని ఏది మాట్లాడకూడదు. లాబాను అంటాడు, నీకు కీడు చేయడం నాకు చేతనవును, కానీ నీ దేవుడు, నీ తండ్రి దేవుడు రాత్రి దర్శనమందు నాకు కనబడి నన్ను గద్దించాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ మార్గమును నీ వెచ్చుకొట్టే దేవుని మార్గంలోకి నీ వస్తే నేను ఎవరు ఆటంకపరచనికే. ఎంతమంది నేను ఆటంకపరచాలనుకున్నా నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు వారితో మాట్లాడతాడు, దేవుడు వారిని గద్దిస్తాడు, దేవుడు నీ కీడు చేయకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అంటాడు కదా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన రాజులకు ఆజ్ఞాపించి ఆయన వారిని గద్దించాడంట. దేవుని ప్రజలు, విమోచించబడిన దేవుని ప్రజల్లో ఆటంకపరచకూడదని దేవుడు రాజులను అభ్యంతరపరచాడు, గద్దించాడు. దేవుని బిడ్డలారా, మనం ఆయన త్రోవలో వెలుచుండగా, యాకోబు తన త్రోవలో వెలుచుండగా, ఇదిగో మరలా లాగిపోవాలని, వెనక్కి గుంజాలని, మరలా పాత జీవితానికి తీసుకొని వెళ్ళిపోవాలి. లాభాను ప్రయత్నించగా తరుముకొని వచ్చాడు, సైన్యంతో వచ్చాడు. కానీ దేవుడు లాభాలను ఆటంకపరిచాడు, దేవుడు లాభాలను గద్దించాడు. నా సేవకుడైన యాకోబుతో మంచి గాని చెడు గాని అతని త్రోవలో అతని వెళ్ళని, అతడు ఎంచుకున్న త్రోవలో అతని ముందుకు సాగని. అది వాగ్దాన దేశంకు నడిపించే త్రోవ. దేవుని ప్రేమిడ, మన త్రోవను మార్చుకుందాం, మన త్రోవలో మనం వెళ్ళిపోదాం. దేవుని యొక్క పిలుపుకు తగిన త్రోవ మనది. దేవుని ఈ త్రోవలో మనం వెళ్ళామా, వాగ్దాన దేశంకు మనం నడిపించాం. ఈ త్రోవలో వెళ్ళుటకైతే ఒక అడుగు ముందుకు వేసావా, పరిశుద్ధాత్మను వచ్చి నిన్ను కలుసుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను శక్తిమంతులుగా చేస్తాడు, సిద్ధపరుస్తాడు. ఆ మధ్యాకాశపు మహానయం అనుభవంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళిపోయి అనుభవంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు ప్రార్థనలో ఉందాము. దేవుని దాసుల మార్గంలో ఉండొచ్చు, వారు వచ్చినంత వరకు ప్రార్థనలో ఉండి వచ్చంగానే ఆ సమయాన్ని వారికి అప్పగిస్తాం. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తుతి, 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 స్తుతి. యేసు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం ఒకసారి చూసుకున్నాం. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జీవితాలను మనం చూసుకున్నాం. దేవుని బిడ్డలారా, మహానయము నాటకమైన వింతైన అనుభవాన్ని మనం చూసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి ఎవరు లేచిపోకండి. దూరం నుంచి వారందరికీ కూడా భోజనాలు సిద్ధపరచారు కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళలో పాలు పొందని వారు కూడా ఈ అనుభవాన్ని చూడాలి, ఈ యొక్క సహవాసాన్ని చూడాలి. దేవుని బిడ్డలారా, మీరు కూడా ముందుకు ఈ అనుభవంలోనికి రావాలి, సహవాసంలోనికి, బల్ల యొక్క అనుభవంలోనికి రావాలి. కనుక అందరూ మీరు వెళ్ళిపోకుండా ఆరాధన అయ్యేంత వరకు ఉండండి. దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఓ మా ప్రభువా నీకు స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డలారా, మీ జీవితంలో, మన జీవితంలో, ఒక్కొక్కరి జీవితంలో
మన గమ్యం ఎటు ఉన్నది? దేవుని పిల్లారా, పద్దన్నారాము జీవితంలో ఉన్నామా? సిరియా దేశపు జీవితంలో ఉన్నామా? లాభాలు మన బంధువుడైన లాభాలు లాంటి వారి యొక్క సహవాసంలో మనం ఉన్నామా? అది మనల్ని దేవుని రాజ్యములకు నడిపించే సహవాసం.